కాలేజీ విద్యను అభ్యసించే బీసీ విద్యార్థుల కోసం బాలికల కోసం ప్రభుత్వ బాలికల వసతి గృహాన్ని ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఈ భవనానికి 20 సంవత్సరాలుగా స్వంత భవనాలు లేవు అధ్యక్ష. అద్దె భవనాల్లో ఈ యొక్క హాస్టల్ నడుపుతున్నారు అధ్యక్ష. దాదాపు 130 మంది బాలికలు ఇంటర్మీడియట్, డిగ్రీ, నర్సింగ్, పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుల కోసము సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు అధ్యక్ష. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్టు ఎన్నో ఆస్పిరేషన్తో జిల్లాలో నలుమూల నుంచి వెనకబడిన బీసీ విద్యార్థినులు ఈ ప్రాంతాన్ని ఇక్కడికి వచ్చి విద్యను అభ్యసిస్తున్నారు అధ్యక్ష. దురదృష్టం ఏంటంటే అధ్యక్ష, అద్దె చెల్లించకపోవడం వల్ల అకాడమిక్ ఇయర్ మధ్యలో కూడా యజమానులు హాస్టల్ ఖాళీ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. ప్రస్తుతం ఉన్న భవనానికి 5 లక్షల రూపాయల అద్దె చెల్లిస్తూ మళ్ళీ కరెంటు బిల్లులు, నీటి బిల్లులు ఎక్స్ట్రా కడుతున్నారు అధ్యక్ష. సరైన భద్రతా సౌకర్యాలు లేని కారణంగా ఆడపిల్లలు అభద్రతా భావంతో ఉన్నారు అధ్యక్ష. సరైన భవనాలు కల్పించి భద్రత కల్పిస్తే ఇంకా పెద్ద ఎత్తున వెనకబడిన ప్రాంతాల్లోని బాలికలు వచ్చి ఇక్కడ చదువుకునే అవకాశం ఉంది అధ్యక్ష. మంచి స్థాయికి చేరుకునే అవకాశం ఉంది అధ్యక్ష. 2 సంవత్సరాల నుంచి మినిస్టర్ గారికి డిఆర్సీ మీటింగ్లో కానీ అనేక పర్యాయాలు ఈ యొక్క బీసీ హాస్టల్ యొక్క పరిస్థితి వివరించడం జరిగింది అధ్యక్ష. అద్దె భవనము కూలిపోయే పరిస్థితికి వచ్చి ఇప్పుడే ఈ మధ్యనే 1 నెల 2 నెలల క్రితము ఈ భవనాన్ని మార్చి మా ఇంటి వెనక ఒక భవనాన్ని తీసి బాలికలను పెట్టే పరిస్థితికి ఈ యొక్క బీసీ హాస్టల్ వచ్చింది అధ్యక్ష. దాదాపు 22 సంవత్సరాల క్రితము మెట్రిక్ హాస్టల్ మంజూరైనా కానీ సరైన భవనం లేక విద్యార్థులు బాలికలు అవస్థలు పడుతున్నారు అధ్యక్ష. మరొకసారి మీ ద్వారా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాం అధ్యక్ష. కడపకు మంచి ప్రభుత్వ పరిధిలో సొంత భవనంతో బీసీ హాస్టల్ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. తద్వారా బీసీలకు సాయం చేసుకునే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. ఒక్కసారి అధ్యక్ష, ఇలాంటి కూలిపోయిన పరిస్థితుల్లో బీసీ హాస్టల్ దాదాపు 10 సంవత్సరాల నుంచి కడపలో ఉంది అధ్యక్ష. బాలికలకి ఏమన్నా ప్రమాదం జరుగుతుందనే భావనలో బీసీ వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. కాబట్టి తప్పకుండా మీ ద్వారా మంత్రి గారికి తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. తప్పకుండా సొంత భవనం ఏర్పాటు చేయవలసిందిగా కోరుకుంటున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మరి శాసనసభ్యులు మాధవిరెడ్డి గారును మరి సింధూరారెడ్డి గారు చెప్పినట్లుగా కొన్ని వాస్తవాలు అయితే ఉన్నాయి.